ఆ కేక్ కట్ చేసి 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మన జీవితాలన్నీ కూడా బాగుండాలి అనేటటువంటి ఒక చిన్న ఆశతో భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటాము. ఇందుకే మనకు ముఖ్య అతిథిగా మనకు యూపీలో లండన్లో సాఫ్ట్వేర్ డాక్టర్ హరిప్రసాద్ మన తిరుపతి జిల్లా వాసే కానీ చాలా కాలంగా సార్ అక్కడ సెటిల్ అయ్యారు. ఫ్యామిలీతో పాటు నాన్న కూడా డాక్టరే, సార్ డాక్టరే. ఇటీవల 3-4 months బ్యాక్ వచ్చారు, ఎలక్షన్ టైంలో వచ్చారు. వచ్చినప్పుడు మనకు యోగా సార్ యోగా మన దగ్గర యోగా ఒక థెరపీ తీసుకున్నటువంటి వ్యక్తి. అదృష్టం కొద్ది నిన్నే సార్ లండన్ నుంచి వచ్చారు. నిన్న కాల్ చేస్తున్నారు సార్ నేను నెక్స్ట్ వీక్ వచ్చాను. కాబట్టి సార్ చెప్తుంది ఈరోజు నూతన సంవత్సరాన్ని కూడా మనం ప్రారంభించుకుంటాము. అనుకున్నది నేను సాధించాలనుకున్నాను. ఇది మాత్రం స్ట్రాంగ్గా ఫీల్ ఉన్నప్పుడు ప్రపంచం బంధం దీని చుట్టూ ప్రపంచం ఉంది. అది మాత్రం నేను ప్రతి ఒక్కరు చూడండి, అది చూడండి, రాజకీయాల్లో చూడండి, ఎవరైనా చూడండి, ఏ పార్టీ వాడైనా కష్టపడితే నాకు వచ్చింది. ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైనా కూడా ఆవిడ 18 సంవత్సరాలు ఉంటాడు. ఆవిడ కష్టపడ్డాడు. జనాలు ఏమార్చాలని కూడా కష్టపడ్డాడు. అది కష్టమైన గోల్ ఓరియంటేషన్ ఉందండి. అది కానీ పెట్టుకుంటే విధంగా నేను మీ పిల్లలు కానీ మీరు కానీ ఎవరైనా కూడా మీరు పక్కన వాళ్ళకి కానీ మంచి కాన్సన్ట్రేషన్, అది ఆ కాన్సన్ట్రేషన్ రావడానికి మెడిటేషన్, ఆ నీటి రావడానికి మెడిటేషన్, యోగా ఇవి చాలా యూస్ఫుల్. బట్ యోగా ఇది యూస్ఫుల్ ఫర్ ఎందుకంటే మీరు అనవసరంగా హాస్పిటల్ చుట్టూ తిరిగా హాస్పిటల్ లేదు. కొన్ని ఉంటాయి, సంథింగ్ ఫ్రాక్చర్ అయిపోయింది, దాన్ని కరెక్ట్ చేయలేదు, దాన్ని నువ్వు ఫర్దర్కి వెళ్ళాల్సింది. ఇంకా రియల్గా మీ బాడీని కంట్రోల్ తెచ్చుకోవాలంటే యోగా ఇస్ ద బెస్ట్ థింగ్. మీరు మాత్రం నన్ను అడిగితే మీరే కాదు, మీకు తెలిసిన బంధువులు ఎవరైనా మంచిగా ఇన్వాల్వ్ అయితే తెలుసు. హ్యాపీ చాలా వస్తుంది. ఎవరికైనా క్వశ్చన్ కూడా అనేది ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు. సో ఐ వాజ్ బీన్ గోయింగ్ త్రూ. నేను మెడిసిన్స్ అయినా నేను చర్మసూత్ర గ్రంథాలు కూడా చదివాను. ఆ రోజు కూడా చర్మసూత్ర గ్రంథాలు చదివాను. హోమియోపతి మెడిసిన్స్ మొత్తం, హోమియోపతి మెటీరియల్ మొత్తం చదివాను. సో వాటికి నేను కూడా చూసుకుంటే దాంట్లో ఉన్నాయి చర్మసూత్ర గ్రంథాలకి ఇంగ్లీష్ డిఫరెన్స్ ఉండదు. అంటే ఆయుర్వేదిక్ క్రూడ్ మెథడ్. ఇప్పుడు పారాసిటమాల్ అంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. నేను పారాసిటమాల్ ఇస్తే ఇది కరెక్ట్గా చెప్తాను, నాకు తెలుసు మొత్తం. ఓకే, ఇది అబ్జర్వ్ నోట్లు వేసుకుంటే 6 గంటలు అబ్జర్వ్ అవుతుంది, 2 hours వీక్ వస్తుంది, 6 hours మళ్ళీ మీకు అవుతుంది, 6 hours పని చేస్తుంది. కానీ ఆయుర్వేదిక్ అంత రీసెర్చ్ అనేది ఇక్కడ జరిగింది. ఇక్కడైతే ఒక మెడిసిన్ రిలీజ్ చేయాలంటే 10,000 మంది, కనీసం 10,000 మంది పైన ఎక్స్పెరిమెంట్ చేసి, మనుషులపై ఎక్స్పెరిమెంట్, ముందు జంతువుల పైన చేసి, ముందు మనుషులపై ఎక్స్పెరిమెంట్ చేసి తర్వాత రిలీజ్. ఇప్పుడు నా ఇష్యూలోనే ఎంఆర్ ఎవిడెన్స్ మన దగ్గర ఉంటుంది. సో మీరు ముందు తీసాను, సార్కి ట్రీట్మెంట్ తీసుకోకముందు ఇచ్చాను, మళ్ళీ తీసుకుంటున్న మధ్యలో తీసాను, అయిపోయినాక తీసాను, మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా తీసుకుంటున్నాను. సో ఆ డిఫరెన్సెస్ అనేది నాకే కనపడింది. సో అతను చెప్పినప్పుడు నేను కూడా ఎవరో మా ఫ్రెండ్, మా క్లోజ్ ఫ్రెండ్, బట్ అతను చెప్పినప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు రేడియాలజిస్టులు కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళ ఫాదరు వాళ్ళ దగ్గర ఎంఆర్ఐ రోజు చేసుకుని నష్టమే ఉంది, అంటే నష్టం లేదు కానీ సీరియల్ అతను ప్రొజెక్ట్ చేశాడు. ఇంకా చాలా ఉన్నాయి, హిందూ సంప్రదాయాలు చాలా ఉన్నాయి. యాక్చువల్గా అయితే మన ఇప్పుడు మన ఇది 36 గంటలు ఫాస్టింగ్ అంటారు అప్పట్లో. ఇది 30 రోజులకు ఒకసారి వస్తుంటారు ఏకాదశి, 36 hours ఫాస్టింగ్. దానివల్ల ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి సైంటిఫిక్గా. అది నిరూపించింది ఎవరంటే జపనీస్ సైంటిస్టు. దీన్ని తెలుసుకొని జపనీస్ సైంటిస్ట్ నిరూపించాడు. అతనికి అవార్డు వచ్చింది. ఆ విధంగా 36 hours మనం ఫాస్టింగ్ చేయడం వల్ల ఆటోఫేగస్ అంటే మన లివర్లో ఉండే ఆఫ్టర్ 24 hours తర్వాత స్టార్ట్ అవుతుంది 60 మిగతా 12 hours ఆటోఫేగస్. మన ప్రతి ఒక్కరిలోనూ క్యాన్సర్ ఉన్న వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరి బాడీలోనూ అనెస్థెటిక్ సెల్స్ అనేవి ఉంటాయి. ఆ అనెస్థెటిక్ సెల్స్ని ఈ 36 గంటలు ఫాస్టింగ్ ఉండడం వల్ల అక్కడ వాటర్ తప్ప ఇంకేం తాగుతుంది. సో ఆ ఫాస్టింగ్ ఉండడం వల్ల ఆటోఫేగస్ ప్రాసెస్లో లివర్ అనేది ఆ సెల్స్ని తినేస్తుంది. సో అది హెల్దీ ఉంటుంది. అంటే ప్రతిదీ సైన్స్కి కనెక్ట్ చేసి, సైన్స్ ఏం చేశారు ఆ రోజుల్లో
ప్రతిదీ కనెక్ట్ చేశారు. ప్రతిదీ కూడా హిందూయిజంలో ఆ స్పిరిచువాలిటీ కనెక్ట్ చేసేసి దేవుడు మంచిదంతా దేవుడితో కనెక్ట్ చేసి మంచిది చేశారు. సో ఎవ్రీథింగ్ ఇస్ యూ బిలీవ్ ఇట్, యూ విల్ డూ మిరాకిల్స్ బై డూయింగ్ యోగా అండ్ మెడిటేషన్. అక్కడ ఉన్న నాకు అతను ఏం చెప్పారంటే గ్రేట్ ఫిజియోథెరపీ అని అన్నాడు. ఫిజియోథెరపీ అని అడ్వైజ్ చేసి ఆ తర్వాత అన్నాడు, హరి నువ్వు ఇండియాకి వెళ్తున్నావు కదా, వై కాంట్ యూ ట్రై యోగా అన్నాడు. అసలు నువ్వు చెప్తే యోగా అంటే నేను కొంచెం స్మైల్ చేశాను. లేదేదో నన్ను ఇట్ ఇస్ ట్రూ అన్నారు. అది చెప్పిన వ్యక్తి ఎవరంటే అతని పేరు వచ్చి డాక్టర్ సాదిక్ అహ్మద్, ఇస్ ఏ పాకిస్తానీ ముస్లిం. సో అని నేను చూస్తున్నాను, సో ఇట్ ఈస్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఇది అని చెప్పి నేను ఎంఆర్ఐ స్కాన్స్ నేను తీసాను. ఎంఆర్ఐ స్కాన్స్ రొటీన్గా తీసాను. యోగా చేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చింది. నాకు కూడా ఈ సర్వైకల్ లార్డోసిస్ లాస్ అయినప్పుడు ఆ సర్వైకల్ లార్డోసిస్ బ్యాక్ వచ్చింది. సో ఆ దగ్గరికి వచ్చి నేను దాదాపు 40 days తీసుకున్నప్పుడు కూడా సో కేమ్ బ్యాక్. సో ఇట్స్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు వచ్చింది కూడా అదే మళ్ళీ తీసుకున్నామని వచ్చాను. అదేవిధంగా ఇక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్ ఫుట్బాల్ కోచ్ అనమాట యూఎస్లో. మా జూనియర్ అతను విజయ్, అతను కూడా ఫేమస్ పెయింగ్ కన్సల్టెంట్. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఈ యొక్క ఫుట్బాల్ కోచ్ అనమాట. అతని పర్ ఇయర్ శాలరీ ఏంటంటే 1.2 million. 1.2 million అంటే దాదాపు 12 కోట్లు, అంటే నెలకు 1 కోటి రూపాయలు. సో 1 కోటి రూపాయలు అంటే అతనికి ఇట్లనే అతనికి డిమెన్షియా వచ్చేసి ఆల్మోస్ట్ బెటర్ అయిపోయాడు. సో మనిషి చూసుకునే అయిపోయాడు. వాళ్ళ కొడుకు రేడియాలజిస్ట్. ఆ రేడియాలజిస్ట్ మా ఫ్రెండ్ అనమాట. అప్పుడు అతను ఏం చేశారంటే వాళ్ళు ట్రై అంటే వాళ్ళు ఎట్లాగూ రేడియాలజిస్ట్ కదా, వాళ్ళకి సొంత హాస్పిటల్ ఉంది, ఎంఆర్ఐ స్కానర్ ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే యోగా స్టార్ట్ చేశారు. యోగా స్టార్ట్ చేసిన తర్వాత అది సీరియల్గా, అంటే రోజు ఎంఆర్ఐ అనేది మీ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండదు, ఇట్స్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది. సో సీరియల్గా తీసుకుంటూ వచ్చారు. ఇక అబ్జర్వ్ అనమాట. సో వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నాడు కాబట్టి రేడియాలజిస్ట్ కాబట్టి అబ్జర్వ్ ఎవ్రీథింగ్. సో ఎప్పుడైతే ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి మార్క్స్ ఏదైతే ఈ ముసలితనానికి సంబంధించినటువంటి డిమెన్షియాకి సంబంధించినటువంటి చేంజెస్ ఏవైతే వచ్చాయో అది రివర్ట్ బ్యాక్ అయ్యాయి. ఎగ్జాక్ట్ 1 year తర్వాత ఈ గాన్ బ్యాక్ ఈ సోన్ వర్క్. మళ్ళీ అదే జాబ్కి వెళ్ళాడు, అదే కోచ్కి వెళ్ళాడు, మళ్ళీ కోచ్ చేస్తున్నాడు. సో ఈ అతను మళ్ళీ 1.2 million శాలరీ. అంటే యోగా ఇస్ నథింగ్ బట్ ఎ సైన్స్. నీకు నీ సెల్స్ని, నీ బాడీని నీ కంట్రోల్లో తీసుకోవాలి. మన ప్రతిదీ మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా సైన్స్ కరెక్ట్ అయ్యింది. ఎస్పెషల్లీ యోగా మీకు నిజంగా నేను వెతుకుతున్నప్పుడు నేను ఇంకా అందరికీ పెట్టాను. సో హైదరాబాద్ ఆన్లైన్ వెళ్ళాను. లక్కీగా నాకు ఒక ఫ్రెండ్ ఒక ఆయన చెప్పి డిఎస్పీ ఆయన చెప్పి లేదు శ్రీనివాస్ గారు ఉన్నారండి, మీరు ఒకసారి చెప్పారని చెప్పి వెళ్ళండి అని చెప్పారు. సో రియల్లీ ఇట్ వాస్ అదే ఆల్మోస్ట్ సర్జరీకి వెళ్దాము అనుకునే పరిస్థితిలో కేమ్ బ్యాక్ నార్మల్గా వచ్చేసి. నేను చాలా వరకు చూసాను. నేను అదే పాకిస్తానీ నమ్మి పాకిస్తానీ న్యూరో సర్జన్ మామూలుగానే న్యూరోపతి హాస్పిటల్ ఒక సీనియర్ కన్సల్టెంట్గా నేను వెళ్తున్నాను అంటే నాకు ఒక సీనియర్ డాక్టర్ చూస్తాడు. సో మామూలు ఎవరు కొంచెం హ్యాండిల్ చేయడానికి కూడా భయపడతారు. సీనియర్ కన్సల్టెంట్ అంటే సీనియర్ కన్సల్టెంట్స్ చాలా ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు. ఒక పాకిస్తానీ డాక్టర్ యోగా గురించి చెప్పి నేను నవ్వితే నో ఇట్ ఇస్ ట్రూ అని చెప్పాడు. ఇట్స్ అ ముస్లిం, యూ వోంట్ బిలీవ్ హిందూయిజం బట్ ఇట్స్ ద ట్రూత్ ఇస్ ట్రూ. కాబట్టి యోగా అనేది మీరు నాకు తెలిసినంత వరకు మీకు అదృష్టం. ఇంకా శ్రీనివాస్ సార్ ఉన్నారు, మీ లైఫ్లో డిసిప్లిన్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, పాజిటివ్ వైబ్స్ వస్తుంది, మీరు అనుకున్న గోల్ సాధించగలరు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సార్ అన్నప్పుడు అత్యాశ ఏమి ఉండకూడదు. ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు. మన రాష్ట్రం చెడిపోవడానికి కారణం కూడా దురాశ. సో దురాశ లేకుండా ఆశ పెట్టుకోండి, గోల్ని పెట్టుకోండి, ఆ గోల్ని తెచ్చుకోండి. దురాశ అత్యాశ పెట్టుకోకుండా, అత్యాశ ఉండొచ్చు కానీ నీకు అంత కష్టపడాలి, అంత కష్టపడగలగా అంత రీచ్ కావాలి. కానీ దురాశ మాత్రం దుర్బుద్ధితో వేవాడిని సంపాదించుకొని
ఏదో రాష్ట్రానికి వచ్చేసి ఇది చేసుకోవాలి ఇది చేసుకోవాలి కాకుండా అందరూ కూడా మంచిగా చేసుకోండి. ఈ నూతన సంవత్సరం యోగా గురించి మీకు నిజంగా అదృష్టంగా భావించండి. మీరు ఎవరైనా కూడా ఈ రోజు స్టార్ట్ చేసి వదిలేయకండి. రియల్గా మీరు కానీ చేసుకుంటే విల్ గెట్ ఎవ్రీథింగ్. నిజంగా చెప్తున్నాను, నేను మెడిటేషన్ ఒకటి నేర్పించాను. నేను కూడా డిస్కంటిన్యూ చేశాను. బట్ 1 month లోనే ఐ కెన్ సీ దట్ డిఫరెన్స్ అనేది చాలా బాగుంది. సో యోగా విత్ మెడిటేషన్ మీరు ఎవరైనా చేస్తే అచీవ్ everything and you have very good. That's lucky for our Tirupati. So